రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ ఇచ్చారు. అంటే ఒక లేఖ, అంటే ఆవిడ రిలీజ్ చేయలేదు కానీ అది బయటికి రావడం, దుమారం, తర్వాత విషయాలన్నీ తెలిసిందే. ఏంటి సార్, ఎందుకు ఇలా జరిగింది? అంటే ఇంత పెద్ద షాక్ బీఆర్ఎస్కి ఇప్పటిదాకా తగిలినట్లేదు. మీరు అన్నట్టుగా లేఖ రాశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ అధీశుడు గతంలో కేసీఆర్ గారి కుమార్తె. ఆమె లేఖ లీక్ కంటే ఇప్పుడు ఇచ్చిన షాక్ చాలా పెద్దది. ఆమె లేఖ లీక్ చేసిన అంశాలు ఏంటి అంటే అందులో ఏవో అభిప్రాయాలు చెప్పారని, కానీ ఇప్పుడు ఆమె లీక్ చేసింది ఇంకా చాలా పెద్దది. బీజేపీలో బీఆర్ఎస్ను కలపాలని ప్రయత్నం చేశారు, నేను జైల్లో ఉన్నప్పుడే జరిగింది అని ఆమె చెప్తున్నారంటే ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ దృశ్యం మారిపోతుంది. బీఆర్ఎస్ చాలా ఇరకాటంలో పడింది. అలాగే ఈ విషయం మీద ఎక్కువగా మాట్లాడిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కొంత సమర్థన, కొంత ఎదురుదాడి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని కవిత లేఖ ఎందుకు రాశారు, ఆ లేఖ ఎవరు ఎందుకు లీక్ చేశారు అన్నది ఒక ప్రశ్న. కేసీఆర్ దేవుడు కాబట్టి కేసీఆర్ గారి దృష్టికి నేను విషయాలు తెస్తుంటాను, కానీ లేఖ లీక్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఈ లేఖ వాళ్ళే లీక్ చేశారని. అంటే అప్పుడు నేను అన్నట్టున్నాను మీతో కూడా, దేవుడిని మించిన దయ్యాలు ఏముంటాయి, దేవుడు దయ్యాలను తెలుసుకోకుండా పెట్టుకుంటాడా కాబట్టి అని ఇలాంటి కామెంట్స్ చేశా. కానీ అంత లోపలే ఒకటేమో కేటీఆర్ మాట్లాడారు, కేటీఆర్ అందరూ ఒకటే అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. అలాగే విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటే బాగుండేది, బయటికి వెళ్లకుండా అని కూడా కొంత విమర్శ చేశారు. ఇది అయిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ను పిలిచి కవిత విషయంలో ఏం మాట్లాడొద్దని చెప్పారు అని మనం తెలుసుకున్నాం. ఆయన ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయారు మొన్న. కాబట్టి కుటుంబంలో ముగ్గురి మధ్య ముసలం అన్నట్టుగా మొదలైంది కాస్త ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ రూపం తీసుకుంది. కవిత ఆగ్రహంతో నా లేఖ ఎవరు లీక్ చేశారు, నేను రాసినవన్నీ మా నాన్న చదివి చించి పడేసేవాడు, ఇది ఒకటి ఎందుకు చించలేదు, ఎందుకు ఇది ఒక్కటే బయటకు వచ్చిందని. నిజంగా ఈ ప్రశ్న కేసీఆర్ జవాబు చెప్పాలి. ఆయన దీన్ని ఎందుకు చించలేదు, వేరే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎందుకు పెట్టారు, కవిత ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు. అందరూ అనేది ఏంటి, అన్నయ్య మీద కేటీఆర్కే సర్వ వారసత్వము కాదు, నేను కూడా ముఖ్య పాత్రధారిని అన్నది ఆమె అసంతృప్తి అండి. రెండోది బాహాటంగా అన్నది ఏంటంటే హరీష్ రావు విషయమో ఏదైనా వదంతులు వస్తే మీరు అందరూ వెంటబడి ఖండిస్తారు, నేనేదో అదేయాను ఇదేయాను బీజేపీతో లోబడిపోయాను ఇట్లాంటివి వస్తుంటే ఒక్కరు కూడా ఎందుకు ఖండించలేదని కూడా ఆమె, అంటే అన్ని వైపులా లెఫ్ట్ అండ్ రైట్ ఆమె పార్టీతో చేశారు. ఇది కూడా అధికారికంగా మీడియా చిట్ చాట్ అంటే ఏంటి, ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా ఇది లైవ్ టెలికాస్ట్ కాదు, అది ఒక్కటే తప్ప ఇంకేం లేదు. అందువల్ల కవిత చాలా స్పష్టంగా పార్టీ మీద, అధినేత మీద, కుటుంబం మీద, అందరినీ మించి అన్నయ్య మీద ధిక్కారము, తిరుగుబాటు చేశారు. అదే సమయంలో కేసీఆర్ ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, మిగతా పార్టీల వాళ్ళందరూ రెగ్యులర్గా వెళ్ళి కలిసి రావడం ఇవన్నీ జరిగాయి. ఎక్కడా కూడా ఆమెని ఐసోలేట్ చేయడం కానీ అలాంటిది ఎక్కడ జరగలేదు. మరి ఎందుకు ఇంత వ్యతిరేకత? అంటే నిజమే ప్రమోద్, గతంలో కూడా నేను చెప్పాను, మొదటి నుంచి వాళ్ళకి ఆమెకి ఆ విధమైన అసంతృప్తి ఉంది. అప్పట్లోనే ఆర్కేనో ఇంకెవరో ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగితే కూడా దేశంలో అంతే కదండి, అబ్బాయిలే కదండి, ఈ పద్ధతిలో కొంత మాట్లాడుతూ వచ్చారు. తెలిసిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, నేను మన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, కేటీఆర్ హరీష్ వివాదం గురించి అందరూ మాట్లాడుతుంటారు, వైరుధ్యాల గురించి, కానీ నిజానికి అంతకంటే పెద్ద వైరుధ్యం వీళ్ళ మధ్య ఉంది అని. సో ఒకటి, చెరువు ఎండిపోతే అన్నీ బయటపడతాయి అన్నట్టుగా ఒక పార్టీ ఓడిపోతే, అధికారం లేకపోతే, వనరులు తగ్గిపోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళను నిలబెట్టడం, అవన్నీ కలిపి ఉంచడం కూడా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన పరిస్థితి అటువంటిదే. కవిత చాలా స్పష్టంగా ఆమె మీద నా మీద ఆరోపణలు వస్తున్నాయి, నేను బీజేపీ ఒత్తిడికి లొంగిపోయాను, ఇట్లాంటివి వస్తుంటే అలాగే నేను పదవి పట్టుకొని వేలాడుతున్నానని. నేను ఆ రోజే రాజీనామా చేస్తానంటే మా నాన్న వద్దన్నారు, రాజీనామా చేస్తే ఒప్పుకున్నట్టు అవుతుంది అంటే నేను రాజీనామా చేయలేదు. ఇంకా అంతకంటే తీవ్రమైన ఆరోపణ, అసలు ఎంపీగా నన్ను ఓడించింది పార్టీ వాళ్ళే, నన్ను ట్రోల్ చేస్తుంది, బయట పెడుతుంది, కావాలని దుష్ప్రచారం చేస్తుంది పార్టీ వాళ్ళే. సో ఆమె ఒక విధంగా ఒక్క కేసీఆర్కి ఏదో మినహాయింపించి మిగిలిన అందరి మీద తీవ్ర స్థాయిలోనే ఆమె ధ్వజమెత్తుతున్నారు. అది మొదటి స్టేజ్. లేఖ రాసినప్పుడు పార్టీ వాళ్ళని మీరు దూరం పెడుతున్నారు, విధేయులను,
నమ్మకస్తులని కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు అనుకుంటాను. బీఆర్ఎస్లో లేదా అసంతృప్తుల్లో లేదా గతం నుంచి ఉన్న కేసీఆర్ నిర్లక్ష్యానికి గురయ్యామనే వాళ్ళలో ఇటువంటి వాళ్ళతో ఒక చోటు చేరారు. ఇందులో హరీష్ రావు అనుయాయులు కూడా ఉండొచ్చు ఆ శిబిరం నుంచి కూడా. కారణం ఏదైనా కవిత లేఖ ఒక భూకంపం లాగా వచ్చింది బీఆర్ఎస్కు. లేఖ అనుకుంటే ఆ తర్వాత ఆమె నిన్న మాట్లాడినవి చాలా ఇంకా తీవ్రంగా, నా లేఖ బయట పెట్టింది ఎవరు చూడమంటే లీక్ వీరులను వదిలేసి గ్రీక్ వీరులందరూ నా మీద పడుతున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అది ఇదంటే ట్వీట్స్ పెడితే అయిపోయిందా అని చాలా నేరుగా ఆమె ప్రత్యక్షంగా కేటీఆర్ మీద వార్ ప్రారంభించారు. మీరు అన్నట్టుగా వీళ్ళు అప్పుడు వెళ్ళారు వచ్చారు, కానీ ఆ సమయంలో కూడా నాకు తగినంత అండాదండ లభించలేదు అనే మాట కూడా ఆమె అంటున్నారు. కాబట్టి ఆమెకి తీవ్రమైన అసంతృప్తిలో ఆమె మునిగి ఉన్నారు. దానికి కొనసాగింపుగా ఈ ప్రకటన చేశారు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం మీకు తెలుసు కదా, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ అంటుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ అంటుంది. కానీ కాంగ్రెస్ వాదనకు మద్దతుగా బీజేపీ అన్ని పార్లమెంట్ సీట్లు సగం సగం కాంగ్రెస్ బీజేపీకి వస్తే బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా తెచ్చుకోలేదు. వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఇవన్నీ బీజేపీని సంతోషపెట్టడానికే, అలాగే కూతుర్ను కాపాడుకోవడానికే అన్నది ఆమె మీద వాళ్ళ నాన్న మీద వచ్చిన ఆరోపణ. ఇప్పుడు ఒక విధంగా ఈమె దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని అనుకోవాలి. ఇలా అంటున్నారు కాబట్టి మీరు వరంగల్లో గట్టిగా మాట్లాడాల్సింది ఎల్క కూతుర్తిలో మీరు మాట్లాడలేదు, అది నేను లేఖ రాస్తే దాన్ని బయట పెట్టించి నా మీద దాడి చేయిస్తున్నారు అని ఆమె అంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? నేను 2-3 మాటలు ఏదో చెప్పగలను. కేటీఆర్ అక్కడికి వెళ్ళిపోయారు, ఆయన మాట్లాడుతున్నాను వద్దన్నారు. కానీ వినోద్ కుమార్ కేసీఆర్కు దగ్గరగా ఉంటారు, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ. ఆయనైతే కవిత మనసులో ఇంత బాధ ఉంది అని తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను అన్నారు. అంటే కుటుంబం పెద్ద ఆయన, మేనమామ ఏదో అవుతారు. ఆయనే ఇలా అంటున్నారంటే కేసీఆర్ సాఫ్ట్గానే ఉన్నారు కూతురు పట్ల అనేది అర్థమవుతుంది. రెండోది ఆమె ఈరోజు మాట్లాడారు మళ్ళీ, ఆయనేమి నా మీద నన్నేం సస్పెండ్ చేస్తారని నేను అనుకోవట్లేదు, నేను పార్టీ మేలు కోసమే చెప్పాను అని. బీఆర్ఎస్ వ్యతిరేకులు కొంతమంది అనేది ఏంటంటే ఇది ఒక డైవర్షన్ టాక్టిక్స్, ఇది ఈ కుటుంబంలో వాళ్ళే ఒకరినొకరు అనుకొని ఒక విధంగా మీడియా ఇప్పుడు అదే అడగబోతుంది సార్. ప్రతిపక్షాలు కాదు ఇతర పార్టీల వాళ్ళు ఆ మాట అంటున్నారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనేసి అని అంటారు. మరి వాళ్ళకి అది ఉంది. ఇప్పుడు ఆమె మీద ఇంత జరిగిన తర్వాత మరి ఒక ఈటెల రాజేందర్ను అంత తీవ్రమైన చర్య తీసుకున్నారు, మళ్ళీ ఆయన మొహం కూడా చూడలేదు. కేటీఆర్ రాయబారానికి వెళ్ళారు రాజేందర్ దగ్గరికి, అయినా కేసీఆర్ కరగలేదు. మరి అటువంటిది ఇంత తీవ్రంగా మాట్లాడి దయ్యాలు పార్టీలో వాళ్ళు దయ్యాలు అని ఇవన్నీ అన్న తర్వాత కూడా ఈమె మీద ఎందుకు కనీసం ఆయన చర్య, కనీసం షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరు ఒకటేనా, మీ కూతురు అయితే సహిస్తారా? ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ కవిత ప్రజల పార్టీలో ఉన్న నిజమైన మనోభావాలు బయటికి తీసుకొచ్చారు, సామాజిక న్యాయం అని నినాదం తీసుకున్నారు. సో సామాజిక న్యాయం అనేది బీఆర్ఎస్లో ఎప్పుడు లేదు, కేసీఆర్ పై వర్గాలనే చూశారు అని ఆమెను బలపరిచే ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉద్యమకారులనండి, ఆశావహులు, నిరాశాపహతులు వాళ్ళ మద్దతు కూడా ఆమెకు అది కూడా ఒకటి లభిస్తుంది. కానీ కీలక ప్రశ్న ప్రమోద్, నా ఉద్దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తూ కవితమైన చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మెత్తగా ఉంది, గట్టిగా మాట్లాడలేదు, అది ఇప్పుడు ఇలా చేయడమే మాట్లాడమని చెప్పడమే ఆమె గట్టిగా చేసే అని మరి ఇంతకాలం మీ ఏడాది కాలంలో మీరు చేసి ఉండాలి కదా. అనేక విమర్శలు చేసాము, లేదా అనేక ప్రశ్నలు లేవనెత్తాము, అప్పుడెప్పుడు మీరు మాట్లాడలేదు కదా. మునుగోడుకు ముందు కేసీఆర్ మోదీతో యుద్ధం చేసిన రోజుల్లో అప్పుడు మీరు మాట్లాడిన తర్వాత పూర్తి సైలెంట్ అయిపోయారు. ఆఖరికి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని గుర్తు చేస్తే కూడా ఆ విషయం మీరు సరే మీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. అందువల్ల ఇప్పుడు రాజకీయంగా అంటున్నారా, లేకపోతే ఒక విధంగా అంతర్గత సమస్యల వల్ల అంటున్నారా? ఈరోజు ఆమె కారణం చెప్పారు. కారణం ఏం చెప్పారంటే, ఇప్పుడు కనుక బీజేపీతో కలిస్తే నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్టు అవుతుంది అని ఆమె అంటున్నారు. సో వ్యక్తిగతమైన రక్షణ కోసం రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోలేం. బీజేపీ మతత్వ రాజకీయాలు లేదా పెత్తందారితనము, మోదీ ఏకపక్ష ధోరణి ఇలాంటివి ఏదైనా సరే మీరు రాజకీయ విమర్శ ఉంటే చేయాలి తప్ప కేవలం మీకు అది కూడా కాకూడదు కదా. కాబట్టి కవిత రాబోయే రోజుల్లో
కేసీఆర్ తప్పకుండా కొంత వ్యవధిస్తారు, వెంటబడే ధోరణి కాదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, అప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయని ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కవిత ఈ లోపల తన జాగృతిని, అనుబంధమైన కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ జూన్ మొదటి వారంలో ఈ విషయాల మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ ఇంకా మాట్లాడరు, హరీష్ రావు ఎప్పుడూ మాట్లాడరు. ఆయన తరఫున వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటారు. కానీ అందుకని ఈ ట్రయాంగులర్ స్టోరీ, ముగ్గురి త్రికోణ రాజకీయం బీఆర్ఎస్లో ఏంటి అన్నది కేసీఆర్ ముగించదలుచుకుంటే రేపే ముగుస్తుంది. లేదనుకోండి మీరన్న డైవర్షన్ అయితే ఇంకా కొన్ని రోజులు ఇది సాగిస్తూ ఉంటారు. యా, వి స్టాండ్ విత్ కవితక్క, వి సపోర్ట్ కవితక్క, కవితక్క వీఆర్ తుమారా సా, ఇట్లాంటివి పెడుతున్నారు. చూద్దాం ఈ రాజకీయాల్లో ఇదొక ట్విస్ట్. చాలా మంది షర్మిలతో పోలుస్తున్నారు. షర్మిల ప్రూవ్డ్ ఏ ఫెయిల్యూర్. ఇక్కడ కేసు వేరు, అంటే ఇక్కడ రాజకీయ నేపథ్యం, ఈమె చేసిన పని వేరు. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళతో ఆమె ముందుగానే చేతులు కలిపారు, ఆమె మాట్లాడారు, మంత్రి పదవి అడిగారని ఒక పత్రికలో వరుస కథనాలు ఇస్తున్నారు. దాన్ని ఆమె ఖండిస్తున్నారు. అయితే తను ఖండించడం ఒకటైతే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఖండించడం లేదని ఆమె అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కాదు నిజమే అనే వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయం మాట్లాడితే కూడా కవిత భక్తులకు లేదా అనుచరులకు కొంతమంది కోపం వస్తుంది. కానీ మీడియాలో రాజకీయాల్లో జరుగుతూ ఉంది. సో ఇంకా ఆమె రాజకీయ స్పష్టత ఇచ్చి ఒక వైఖరి తీసుకుంటే తప్ప ఈ చర్చ ముగియదు. కాంగ్రెస్ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నది అయితే ఒకటి నిజం. కాబట్టి ఆమె ఈ రోజు కూడా వెళ్ళిన చోట సామాజిక న్యాయం ఇట్లాంటివి అంటున్నారు. కాబట్టి పొలిటికల్గా ఎటువైపు ఉన్నారు అనేది స్పష్టత ఇవ్వాల్సిన పార్టీ వదిలేసి వేరే పార్టీ పెట్టడం, ఇలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అది అంతా ఈజీగా కవిత చేస్తారంటారా? మొదటండి అదే ఒక ప్రశ్న మొదలైంది. అలాగే జూన్ 2న పార్టీ ఏ పెడతారు, పార్టీకి పలానా పేరు, ఇవన్నీ కూడా నడిచాయి. నా మిత్రులు కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఆమె ఈరోజు చెప్పారు, నాకు వేరే అజెండా లేదు, బీఆర్ఎస్ ను కాపాడుకోవడమే నా అజెండా అని చెప్పారు. ఒక విధంగా పార్టీలో తన ప్రాధాన్యత, తన స్థానం కాపాడుకునే ఒక ప్రయత్నము కూడా ఆమె అందుకోసం కూడా చేసి ఉండొచ్చు. రెండవది, పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత సులభం కాదు అని ఈటెల రాజేందర్ అప్పుడు, కేసీఆర్ కానీ ఈమె కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడి ఉన్నారు. కాబట్టి పార్టీ పెట్టడము, పెడితే అదేదో చాలా ప్రభావం చూపడం అంత సులభం కాదు. కానీ బీఆర్ఎస్కి ఒక గండి పడుతుంది. బీఆర్ఎస్ ప్రథమ కుటుంబంలోనే ఇది వచ్చిందంటే కేసీఆర్ యొక్క నైతిక బలము, పట్టు కొంత తగ్గుతాయి. కాబట్టి ఆయన అవకాశం లేకుండా మధ్యలో దాన్ని ఆపడానికే ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. పైగా ఆమె పదే కేసీఆర్ నాయకుడు, పార్టీనే కాపాడుకోవాలి, వేరే అజెండా లేదు అంటున్నారు. కాబట్టి చివరికి టీ కప్పులో తుఫాన్ అంటే కూడా మనం ఏమీ ఆశ్చర్యపోకుండా అవసరం లేదు. రైట్ సార్.